మీ ప్రొఫైల్లో చూసుకుంటే కళ్యాణ్ రామ్ మీ వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి అనమాట, జూనియర్ రామ్ పోత్ని అని. సో ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇష్టం అండి రామ్ పోత్నేని గారు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ సారు, బన్నీ సార్, రామ్ చరణ్ సార్, రామ్ పోత్నేని సార్, నితిన్ గారు, వీళ్ళందరూ మన ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ అండి. వీళ్ళందరితో వర్క్ చేస్తే ఫుల్ఫిల్లింగ్, ఒక కొరియోగ్రాఫర్గా నాకు ఫుల్ఫిల్. వీళ్ళందరూ చాలా మంచి డాన్సర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళలో ఒక్కళ్ళతో పోల్చి చెప్పడం అనేది ఎంత హ్యాపీ అండి అది. ఒక హీరోతో పోల్చి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే చాలా హ్యాపీ కదండి అది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. రామ్ పోత్నేని గారి గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా నేను రామ్ సార్ని కలిసాను, రామ్ పోత్నేని గారిని కలిసాను. అవునవును, ఫోటో చూసాను, కలిసాను. ఫ్యాన్ మేడ్ అండి నాకు రామ్ పోత్నేని గారు. అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ వీళ్ళందరూ ఇష్టం నాకు. ఏం తెలియకుండా ఏదో చిన్నప్పటి నుంచి రామరామ కృష్ణ కృష్ణ ఆయన మూవీస్ చూస్తూ వచ్చాను అనమాట. తెలియకుండా ఒక చిన్న ఆయన ఎనర్జీ పవర్ అండి. ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు డ్యాన్స్లో అయితే. అలా అలా చూస్తూ ఉండిపోవచ్చు ఆయన డ్యాన్స్. సో రీసెంట్గా ఆయన కలిసాను నేను, ఒక టైంలో కలిసాను అనమాట. కలిస్తే నేను షాక్ అయిపోయి అసలు ఆయన లైవ్లో ఫస్ట్ టైం చూడ్డా రామ్ సార్ని. ఇంకోటి ఏంటంటే ఆయన స్టెప్ అమ్మర్ రీల్తో నేను వైరల్ అయ్యాను అనమాట. నాకు వైరల్ అయింది ఆ వీడియో స్టెప్ అమ్మర్. సో నాకు ఇంకా ఆయన మీద కొంచెం బాగా పెరిగిందనమాట. అరే నాకు ఆయన డ్యాన్స్ అన్న కూడా బాగా లైక్ అనమాట. కలిసినప్పుడు ఇలా సార్ ఇలా అని చెప్పి నేను ఆ వీడియో చూపించా, స్టెప్ అమ్మర్ వీడియో సార్కి. చూడగానే సార్ అసలు నార్మల్ మనం చూపించినప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతాం, ఆయన చూస్తున్నాడు, సూపర్ చంపేసావు, క్రాక్ చేసేవాడు. అసలు అలా అనడం అనేది నేను అసలు షాక్. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ పోత్నేని గారు నేను వీడియో చూపిస్తే, నా డ్యాన్స్ చూపిస్తే సూపర్ చంపేసావు అని చెప్పి షోల్డర్ మీద చేసి కూర్చొని చెప్పి మాస్టర్ కార్డ్ ఎప్పుడు పెడుతున్నావు మరి అన్నాడు. ఇక్కడ కూడా మాస్టర్ కార్డ్ ఎప్పుడు పెడుతున్నావు మరి, మాస్టర్ ఎప్పుడు అంటున్నాడు. డైరెక్ట్ మాస్టర్ కార్డు నేను చెప్పలేదు ఇంకా, సార్ నేను ఇట్లా ఏం చెప్పలేదు. డైరెక్ట్ మరి మాస్టర్ కార్డు ఎప్పుడు మరి అన్నాడు. సార్ తప్పకుండా సార్ నేను ఇలా చేస్తున్నాను సార్, ఇది మీతో చేయడం నాకు చాలా ఇష్టం సార్, నా డ్రీమ్ సార్ అదంటే త్వరలో చేద్దాం మనం అని చెప్పి మాట ఇచ్చారు. బట్ ఏమో కానీ రియల్గా గ్రేట్. అంటే ఒక ఫ్యాన్గా, అంటే నిజంగానే వాళ్ళ సినిమాలు చూసి మనం పెరిగిన రోజులు కాబట్టి సడన్గా వాళ్ళు కలిసే అవకాశం నుంచి పక్కన పెడితే వాళ్ళతో కలిసి వర్క్ చేసేదంటే అది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని, చెప్పలేమండి అసలు అదే అంటున్నా. అది ఇంకోటి ఏంటంటే అది కలిసింది కూడా నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన సాంగ్ స్టెప్ అమ్మార్ చేస్తున్నా, ఆకాశాన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు. అవునవును, 2 days బ్యాక్ కలిసానండి ఆయన్ని అనుకోకుండా. ఓకే, ఆయన బ్లెస్సింగ్ అనుకోవచ్చు అది. ఆయన సాంగ్ చేస్తున్నాను కాబట్టి నిజంగా బ్లెస్సింగ్ అనుకున్నా రోజు నేను. అందులో రామ్ సార్ ఆ వీడియో చూడగానే వెంటనే మాస్టర్ కార్డ్ ఎప్పుడు పెడుతున్నావు మరి అన్నాడు. నో వర్డ్స్ అన్న, ఇంకా అసలు మామూలుగా లేదు అది ఎగ్జైట్మెంట్, నిజంగానే అసలు మామూలుగా లేదు.